ఇంకొక సమాచారం, మంచి రసరమ్య గుళికల లాంటి సమాచారం. బట్ చివరిలో మనం ఇచ్చే సందేశం అనబడే ఒక ముతక సందేశం మీకు నచ్చదు, కానీ అది ఆచరించకపోతే ఏం జరుగుతుంది అన్నది మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడండి. భార్య వలపు వల భర్త వీడియో రికార్డింగ్. కరీంనగర్లో ఓ దంపతుల గలీజు దంత. అర్ధనగ్న ఫోటోలు వీడియోలతో ఇన్స్టాగ్రామ్లో భార్య ఎర. నమ్మి వచ్చిన వారితో రాసలేలు. గుట్టు చప్పుడు కాకుండా వీడియో తీసే ఆమె భర్త. గుట్టు చప్పుడు అయ్యేదేంటరా, సైలెంట్గా వీడియోలు తీస్తాడు. వాడితో బ్లాక్మెయిల్, లక్షల వసూలు. వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటున్నారు. మరి బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు, నిందితులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కనీసం 100 మంది అట కరీంనగర్లో. పోలీసులు ఎంత గొప్పవాళ్ళు అంటే వీళ్ళ పేర్లు చెప్పట్ల. వీళ్ళు చేసిన యదవతనానికి పేర్లు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? కరీంనగర్కి చెందిన దంపతుల బాధితుల్లో వ్యాపారులు, వైద్య విద్యార్థులు, పరువులు, యువకులు. బాధితుడు ఫిర్యాదుతో. సరే, ఇప్పుడు మన టేక్ అంటే అనేక రకాల మోసాల్లో ఇదొక మోసం. ఇందులో మోసం ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందంటే, పని పూర్తయిన తర్వాత ఆ వీడియోల్ని ప్రదర్శించి, చూసావా నీ పెర్ఫార్మెన్స్ అందరికి గనక చూపించాలనుకుంటే నేను చూపిస్తా. అది ఎప్పుడు అంటే, నువ్వు మాకు డబ్బులు ఇవ్వకపోతే, లేకపోతే నీ పెర్ఫార్మెన్స్ని జనం ముందు పెడతా అంటారట. దానికి భయపడిపోయిన ఈ పెర్ఫార్మెన్స్ వీరులు, వద్దురా బాబు మా పరువు పోతుంది అనుకొని లక్షలు సమర్పించుకుంటారు. ఇక్కడ ఒకటి ఇలా అర్ధనగ్న వీడియోలతోనో ఇంకొక దాంతోనో ఆకర్షించి దగ్గరికి చేరేదాకా అలా శలభాల్లాగా మాడిపోయేలాగా చేసి డబ్బులు వసూలు చేయటం ఒకటి. నిజంగానే ఇక సన్నిహితంగా మారిన తర్వాత, అబ్బో మనంత పోటుగాళ్ళు లేరు, ఇక మనకు తిరుగులేదు, తెగ దున్నేస్తూ తిరగవచ్చు, మదన సామ్రాజ్యాన్ని అనుకుంటారు కదా. అక్కడ ఇక్కడ నేను చెప్తున్న మోసం ఇక అక్కడి నుంచి బిగిన్ అయిందనమాట. ఇక్కడ కరీంనగర్లో వీడు సుఖాల ఆలసలో ఉండగా తీసిన వీడియోల్ని బయట పెడతా ఉంటున్నారు. అంటే ఒళ్ళొంచి కష్టపడ్డారు భార్యాభర్తలు అని చెప్తున్న వాళ్ళిద్దరిని మనం భార్యాభర్తలు అనుకుంటే, ఒళ్ళొంచి కష్టపడితే ఆ తర్వాత ఒక్కొక్కడి దగ్గర నుంచి వసూలు చేసిన ఆ పర్వం ఉంది చూసారా, అద్భుతమైన ఆ పర్వం. ఇది పోలీసులకి ఎలా చెప్పారంటే, పాపం ఎవడో 14 లక్షలు పోగొట్టుకున్న తర్వాత వీడి దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేక ఇంకొక 1 లక్ష ఇచ్చి మిత్రుడు, బంధువుల సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారట. వాడు హేళన ఎదుర్కొని ఉంటాడు, తీవ్రమైన హేళన అందరి దగ్గర ఎదుర్కొన్న తర్వాత పోలీసులు కూడా అని ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారట. మరి ఏమని ప్రూవ్ చేస్తారు? వీళ్ళ మీద ఏమని కేసులు పెడతారు? రివర్స్ కేసులు పెట్టినా పెడతారు, గ్యారంటీకి పెడతారు రివర్స్ కేసులు. అయితే ఇలాంటి వాళ్ళ వలలో చిక్కకుండా ఉండాలంటే వలకు దూరంగా ఉండడమే. పోనీ అది కూడా ఓకే అయిన తర్వాత ఇంకేంటి, నష్టపోయింది మేము అనుకుంటే, ఇంక మేమేం నష్టపోలేదు కదా, మమ్మల్ని ఎవడు మోసం చేయలేదు కదా, మనంత పోటుగాళ్ళు లేరు కదా అనుకున్న వాళ్ళకి ఇది మీకు మంచి పెర్ఫార్మెన్స్ వీడియోలు దక్కుతాయి అన్నమాట. అవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. చూసుకోకపోతే ఎవడి ఒళ్ళు వాడి దగ్గర పెట్టుకోకపోతే, ఇదిగో ఇలా డబ్బులు సమర్పించుకొని పరువు పోగొట్టుకుంటామనే ప్రాణభయంతో కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. వాళ్ళని ఎవడు కాపాడలేడు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడమే చివరికి చేసేది. సరే, నిందితుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇంకా ఇలాంటి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి నాకు తెలిసి. అందుచేత మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకున్నాం.